హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. ఈరోజు మన ఛానల్లోని ఆకుకూరలో రారాజైన గోంగూరతోని ఎంతో అద్భుతమైన వంట అయితే చేశానండి. గోంగూర పులిహోర చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంక తింటే ఇంకెంత బాగుంటుందో కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి నా ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని పక్కకు తీసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ పులిహోరలో వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి. నేను 1 కట్ట గోంగూరని తీసుకున్నాను. అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని గోంగూరలో వాటర్ కంప్లీట్గా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వేగుతుండగా వాటర్ ఎలా వస్తుందో, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, గోంగూర దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం అండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇలా అయిపోతే సరిపోతుంది. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాం అండి. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను గోంగూర పులిహోరకి. ఇది బాగా కుక్ చేసుకోవాలి. రైస్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకున్నాం. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఎండుమిర్చి, మెంతులు ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులో గోంగూర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాం అండి. రైస్ చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇంక ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో మనం గోంగూరను కలిపేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇలాగా ఉడికిన రైస్ని ఒక బేషన్లోకి తీసుకున్నాక మనం మిక్సీ పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర వేస్తున్నానండి ఇందులో. ఈ గోంగూర మొత్తం రైస్ పెట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర పులిహోర. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి గోంగూర పులిహోర అనేది. పోపు కోసం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదండి, కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రైస్లో కలిపేసుకోవడమేనండి. అంతే, అయిపోయినట్లే ఇంక పులిహోర అనేది. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు రైస్లో కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రైస్లో కలుపుకుందాం అండి పోపుని. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయిందో. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.